మమ్మీ ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు. ఏమైందిరా? చెప్పండి. కేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ. ఇక్కడ కూడా పిడుగులు పడతాయా? పిడుగులకు అడ్రస్లే ఉంటాయా ఆంటీ? మీకు అభ్యంతరం లేకపోతే ఈ 4 రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు. బాలేదానివే, ఇది నీ ఇల్లు అనుకో రా. అలాగే నమ్మేశావు. జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చ్యూన్ ని పారాచూట్ వేసుకెళ్ళి మరీ క్యాచ్ చేసినాడు. ఎలా క్యాచ్ చేసావా? పక్కన లేవు కదా. రావు ఈ చందమామ మా వింతగా ఇది వచ్చాడు. మామ నాకు తెలుగు నేర్పావు, తింటం నేర్పావు. మిస్ యూ మామ, మిస్ యూ. ఎవరా అబ్బాయి? వాడా గిప్స్, మా పక్కింట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న జాబ్స్ వల్ల చిన్నప్పటి నుంచి మా అత్తగారి దగ్గర పెరిగాడు. మా బామ్మ అయితే వాడికి పాటలు పద్యాలు అన్ని నేర్పిస్తుంది. Hi, I'm Gibbs. 2009 downloading. అది వాడి డేట్ ఆఫ్ బర్త్. మీరా? Nice to meet you. మీ టూ. ఏడ్సేలో గానీ మన 50 euros తీసుకున్నా, మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలి. దేనికి? మర్చిపోతానికి. ఏంటి అమ్మాయి మీద ఫోకస్ చేసావు? నచ్చింది కాబట్టి. మరి చెప్పావా? దానికి కొంచెం టైం పట్టింది. ఈలోగా ఎవరికో పడుద్ది. ఒక 100 euros కొట్టు, అవుట్ స్టాండింగ్ లెవెల్ రాసిస్తాను. అది తీసుకెళ్ళొచ్చే పని అయిపోద్ది. నీ ఎదమ పోకేమన్ బుర్రేసుకుని రాసి లెటర్ తో ఆమెను పడగొట్టాలా? ఎవడో రాసిన టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవ్వట్లా? ఎలర్జెటిక్ ఎగ్జాంపుల్స్ చెప్పకు. అయితే 1 ఇవ్వనంటావు. ఇవ్వను. నీ దగ్గర 200 వసూలు చేస్తాను చూడు. ఒరే నీకు స్పారో తెలుసా? పిచ్చుగా. పిచ్చుకో గూడు కట్టుకోవాలనుకోవచ్చు, తప్పులేదు. గుడి కట్టుకోవాలని ఆశపడకూడదు, తప్పు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, తప్పు లేదు. పంచి డైలాగ్ వేసావు, తప్పు. ఐ విల్ షో యూ. పోరా. హాయ్ మీరా. హాయ్ గిబ్స్. నిన్ను అక్కని పిలవచ్చా? పిలవచ్చు. ఏ? నాకు నీలాగే ఒక అక్క ఉండేది. ఎప్పుడు నాకు ముద్దులు పెట్టేది. అత్తారింటికి దారేది చూసి తన దారి తను చూసుకుంది. అయ్యో. బావా ఈవినింగ్ పబ్కి తీసుకెళ్ళవా? గిప్స్ గడు అక్కడేం చేస్తున్నాడు? తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది. ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది. డోంట్ వరీ గిబ్స్, నేను కొనిస్తాను. థ్యాంక్స్ అక్క. సో క్యూట్. నువ్వు ట్రై చేస్తావేంటి? ఏంటా గిబ్స్ సడన్ గా ముద్దు వచ్చేస్తున్నావు? ఆగలాగా నీకు ముద్దొస్తుంది, నేను కాదు. ఇది నా కష్టాజితం. 200 అవుద్ది. డబ్బులు దేముందిరా గిబ్స్, ఇస్తాను తీసుకో. నువ్వేం చేస్తావు? తీసుకోరా. పెట్టుకో. ఇక చాలు. 100 ఇవ్వనన్నావు, 200 లాగేసా. పిచ్చిగా గుడు కట్టిందా? చే మమ్మీ. గిప్స్ వాళ్ళ అమ్మకి 200 మెయింటెనెన్స్ ఇమ్మని ఇచ్చావా? ఇప్పుడే ఇచ్చాను మమ్మీ, చూసుకుంటున్నాడు. పిచ్చి గూడు కట్టిందా? పోతారో రే. హలో వదినా, నేను శశి. హాయ్ శశి, ఎలా ఉన్నావే? బాగున్నాను వదినా. అన్నయ్య ఇంట్లో లేడా? ఫ్లైట్ లో ఉన్నారు, మీ దగ్గరకే వస్తున్నారు. అవునా? ఏంటి సడన్ గా? ఆయన సినిమాల పిచ్చి నీకు తెలిసిందే కదా వదినా. మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ. చైకి చెప్పి ఆయనకి 4 రోజులు అన్ని చూపించండి వదినా. చెప్పా పెట్టుకుని ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఇక్కడ నా ప్రోగ్రామ్స్ ప్రయారిటీ చెక్ చేసుకోవద్దా? నీకంత ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా? కరెక్ట్. గేమ్. అసలే మామయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. పైగా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చూసుకుంటున్నావు అంతే. మమ్మీ, అదిగో. ఇంక నాకేం చెప్పొద్దు. చూసావా, నా డబ్బు తిన్నావు, నా కడుపుకొచ్చావు. నన్ను మోసం చేసిన ఎవరు బాగుపడలేదు. చచ్చింది గుర్రే. గేమ్ గేమ్. మేరా ఇక్కడ ఉండేది 4 days, మామయ్య ఇక్కడ ఉండేది 4 days. ఎలా? ఇలా. ఏంద్రా నాయన. హలో, నేను చేయి గుర్తుపట్టారా? ఏ చెయ్యి ఎవరికి చెయ్యి? పోనీ పిడి గుర్తుందా? నువ్వా? యప్. నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ? నేను చెప్పను. అలా అనకయ్యా. మా బాస్కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను. రేపు 5వ తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించకపోతే నా జాబ్ పోతే నాయన. నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను, పడేసుకో. ఏంటది? ఈ రోజు ఇండియా నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఆ. నువ్వు రిసీవ్ చేసుకుని 4 days టేక్ కేర్ చేయాలి. ఏం నేను కొడపప్పలా కనపడుతున్నానా? నీ చేయను. చేవా? చేయను. అయితే అమ్మాయి సంగతి మర్చిపో. ఒక్క నిమిషం. స్పెయిన్ లో పిడుగుపడిందంటే ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? బాబు చెయ్యి. అంకుల్ పేరేంటి?
మామయ్యకు బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, చే పంపించింది మీరేనా? చేయి చెప్పింది మీరేనా? యా, ఐమ్ కీర్తి. ఐఎమ్ సీను. ఐఎమ్ వోడ్కా ప్రసాద్. ఓట్కా కంపెనీలో పనిచేస్తారా? సార్ వాడ్కా మాత్రమే తాగుతారు. ఓ చే అంతా చెప్పాడు కదా. యా, మీ దగ్గర తన నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నాడు. నెంబర్ చెప్పండి. నువ్వు నంబర్ అడిగితే ఇవ్వద్దని చేయి బాబు ఇన్స్ట్రక్షన్. నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది. నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు, మళ్ళీ నీకు డిజైన్ రా. కీర్తి సార్. నోట్ దిస్ పాయింట్. చేసి చేయి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్ సార్. జోక్ చేసే సార్. సార్ జోకులకి నవ్వరు. ఏ కాళ్ళు చేతులతో పాటు దవడలు కూడా పడిపోయా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి సీను నాకు నచ్చాడు. కల్మషం లేదు, బోడా మనిషి. ప్రోగ్రామ్ చెప్పు. నువ్వు 6 o'clock లేవాలి. సార్ని 8 o'clock లేపాలి. 2 hours ఏం చేయాలి? ముందు రోజు స్పాంటేనియస్ గా సరే చెప్తారు. 8:15 కి పేపర్ చదివి వినిపించాలి. 8:30 కి బాత్రూమ్ కి వెళ్తారు. 10:30 కి వస్తారు. వెళ్తుంది బాత్రూమ్ కా బోర్డు మీటింగ్ కా? లిసన్, 10:30 కి బ్రేక్ఫాస్ట్ నేను తినాలా? సార్ కి పెట్టాలి. ఆహా. 11 o'clock కి అవుటింగ్ తీసుకెళ్ళాలి. ఏది కుక్కల్ని గాలికి తిప్పుతాం అలాగా? కీర్తి సార్. ఇది కూడా నోట్ చేయి. చేయి బాబు దృష్టికి తీసుకెళ్దాం. ఓకే సార్. ఇంతకి లెగ్స్ ఎలా పోయాయి? ఆ రోజు నేను మా కూచిపూడి గడి ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేశాం. మందుమతులో మనిషి అనుకుని లారీని గుద్దేశాను సీను. నాకు రేసరు ఈ డ్రింకరు ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి అంటే దరిద్రం వదిలేదు. విన్నాను సీను. అది కాదండి, అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్లు అవసరమా అని. నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను. ఆ. సీను వాడిని వదలొద్దు. ఎవరిని? ఆ వేలు చూపించిన చూపించి రాసుకెళ్ళి. నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు. పోనీ సీను, పోనీ, 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 పోనీ. ఆ డాక్టర్ కూడా తీసుకున్నారు, అరవకండి, భయం వేస్తుంది. అదే మా కూచిపూడి గాడైతే ఫుల్ తాగేసి వాడి టిక్కీ పగల కొట్టేసేవాడు. ఎల్లు సీను, ఎల్లు, ఎల్లు. ఇంతకన్నా స్పీడ్ గా ఎలా వెళ్తారండి? క్లచ్ ఫుల్ గా తొక్కు, గేర్ మార్చు, యాక్సిడెంట్ రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, ఇంకా రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి. వదిలేయ్. వదిలే. నేను వదలమంది ఎక్సలేటర్, స్టీరింగ్ కాదు. సీను, మా ఊపిరి మాయ ఎలా ఉన్నాడు? నా ఊపిరి తీసేలా ఉన్నాడు. ఎంత ఖర్చైనా నేను ఇస్తాను. మీరా నీకు కావాలంటే మా మావయ్యని జాగ్రత్తగా చూసుకో. నేను ఆయన చూసుకుంటాను, నన్ను ఎవరు చూసుకుంటారు? చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute అమ్మా. సీను, సీను. ఇక పట్టు. ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకా చాలు, షోడా? చాలు. ఎంత పోస్తావు? చెయ్యి బాబు ఫోన్ చేయాలా? ఎందుకు? మరి మంచిగా ఎవడు పెడతాడు? పెడుతున్నా. పెట్టి. సీను, సీను, ఓసా. సీను. ఇంకేం సీను, ఇక్కడ అంత సీన్ లేదు. పెయిన్ మొత్తం తిరిగి వచ్చి. దట్ ఇస్ బ్యూటిఫుల్. యాక్చువల్గా నీ మాస్టర్స్ అవగానే ఇవ్వాలనుకున్నాను, అప్పుడు ఈ మోడల్ రాలేదు. ఎంజాయ్ మ్యాన్. థ్యాంక్స్ డాడ్. Jay, నువ్వు చాలా లక్కీ. నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ డాడీ ఏదో ఒకేషన్ కోసం ఎతుకుతూ ఉంటారు. మా డాడీ ఏ ఒకేషన్ వచ్చినా నాకు దొరకకుండా తిరుగుతారు. బా, ఫస్ట్ ఎయిడ్ ఎవరిని తీసుకెళ్తావు? ఏముంది, యాజ్ యూజువల్ మమ్మీ అంటాడు. అది స్పోర్ట్స్ కార్, మమ్మీకి స్పీడ్ పడదు. మరి వదిన తీసుకెళ్తావా? తన కార్ పడదు. పోన్ బిర్యానీ తీసుకెళ్తావా? అదంటే నాకు పడదు. నువ్వే చెప్పరా మరి. రే, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఎవరిని తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించండి రా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, అర్థమవుద్ది. ఏముంది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బౌచి కుక్క. నేరానా? అర్థమైంది. కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు. ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య. యుద్ధం చేయడం ఈజీ, కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ఈగో యురేనియం బాంబ్ కంటే పవర్ఫుల్. ప్రాబ్లం అర్థమైంది. సొల్యూషన్ ఏంటి చెప్పు. ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టీలేస్తాం, అన్నిటి మీద మీరా పేరే రాస్తాం.
డ్రాయింగ్ చేసావేంటి? కొడతారా? మమ్మీ కార్లో ఫస్ట్ లేడీస్ నెక్కించుకుంటే మంచిది కదా కదా అలాగని ఒక నెక్కించుకుంటే మిగతా లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా కదా అందుకని 2 సీట్లు అందరు నెక్కించుకున్నాం కదా కదా అందుకే చిట్టీలేసి ఫిక్స్ చేసాం అనుకో ఎవరు ఫీల్ అవ్వరు కదా 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 ఏ గిబ్స్ గిబ్స్ ఎక్కడ వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు. ఇది నీకు ఇమ్మన్నాడు. మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఓ స్లిప్ చెప్తాను నేనెందుకు నాన్న వేరే ఎవరితోటైనా తీయించవచ్చు కదా నువ్వు తీస్తే నీ పేరు వస్తుందని సరే నీ పేరే వచ్చిందా నీ పేరు వచ్చింది కదా నాకు తెలుసు నీ పేరు వస్తుందని ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు నీ పేరు రాలేదా సారీ మమ్మీ ఎవరి పేరు వచ్చింది నీ పేరా అదేంట్రా షాక్ అయ్యా కాదనుకున్నావా చిచి భలేదని మమ్మీ నీ పేరే రావాలనుకున్నాను లక్కీగా అదే వచ్చింది అందుకే షాక్ అయ్యాను మమ్మీ చూసావా వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు అది ఏడుపని నీకెలా తెలుసురా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో ఏడుపే కదా వస్తుంది కరెక్టే మరి ఇప్పుడు ఏం చేద్దాం బెస్ట్ ఆఫ్ 3 తీద్దాం సరే సరే వెళ్దాం 1 మినిట్ ఇదిగో నీ పేరా ఇది ఏడుపా నవ్వా నవ్వు మమ్మీ మళ్ళీ నీ పేరు వచ్చింది కదా అందుకే నవ్వు వచ్చేసింది ఏమైనా గిఫ్ట్స్ గడికి నేనంటే చాలా ప్రేమరా అందుకే అన్ని చీట్ల మీద నా పేరే రాశాడు ఏడ్చాడు యదవా ఆడికి ఐడియా వచ్చింది నేను మమ్మీ అనుకున్నాను కానీ సారీరా నేను రావట్లేదు ఏ నాకు స్పీడ్ పడదు పైగా అది స్పోర్ట్స్ కారు పోనీ సిరకని తీసుకెళ్తావా నాకు కార్ పడదు. ప్రియాని తీసుకెళ్ళు నాకు వాడంటే పడదు. సరే మీరని తీసుకెళ్తావా కూర్చో మమ్మీ జై 1 సెకండ్. ఫస్ట్ రైడ్కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. ఎవరు హర్ట్ కాకుండా క్యూట్గా డీల్ చేశా. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ బాయ్. సారీ మమ్మీ నీకు చెప్దామంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతుందో నాకు తెలీదు నీకేంట్రా ఎవరికైనా నచ్చుతావు లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే థ్యాంక్స్ మా ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. నువ్వు చూసావు, అది నేను చూసాను. అరే ఏం చూడలేదన్నా కదా. నువ్వు చూసావు, ఒప్పుకో. అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డొచ్చింది. డోంట్ యాక్ట్ స్మార్ట్. కీర్తి సీను కీర్తి సీను కీర్తి సీను సీను ఏంటయ్యా సీను సీను నా అమ్ముతున్నా అరుస్తావు? వెళ్ళిపోదాం సీను. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు? తీసుకొచ్చిందా దొబ్బుతావు? ఓ చోట కుదురు కూర్చోలేవా? మనసు వెళ్లే చోటుకల్లా మనిషి వెళ్ళలేడు సీను. వెళ్ళపోతే చచ్చిపోవా? మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏదో ముళ్ళపంది చుట్టూ ముంగిసం వేసుకొని కుర్తి కోసం గేదెలిసినట్టు సీను సీను నరుస్తావు. ఆయన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఇడియట్. కీర్తి సీను కీర్తి సీను ఏంటయ్యా సీను? నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా? ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావు. యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది. మరి ఎందుకు కొట్టింది? ప్రేమిస్తుంది కాబట్టి కొట్టింది. అవునా? డాడీ బీట్స్ యూ బికాస్ హీ లవ్స్ యూ. ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను? నా మీదున్న రెస్పెక్ట్తో, నీ మీదున్న చనువుతో, సొసైటీ మీదున్న భయంతో తప్పు చేస్తే 2 దెబ్బలేసి మందలించింది. కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను. ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీల్ డౌన్ అవ్వు. నన్ను తిట్టు, పడతాను, కుట్టు, భరిస్తాను, చీకొట్టకు, తట్టుకోలేను. ఇదే టోన్లో చెప్పు. హైగా చెప్పు, ఇరిటేట్ అవుద్ది. లోగా చెప్పు, కన్ఫ్యూజ్ అవుద్ది. నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు, వర్కౌట్ అవుద్ది. కీర్తి నన్ను తిట్టు, పడతాను, కొట్టు, భరిస్తాను, చీకొట్టుకు, తట్టుకోలేను. లవ్ యూ కీర్తి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ కీర్తి.
థ్యాంక్ యూ అన్నయ్య. సీను అన్నయ్య ఇంకెప్పుడు అలా వేలు చూపించుకో. ఏ అన్నయ్య? తిరిగి నేను చూపించలేనుగా. సారీ అన్నయ్య. సీను అన్నయ్య నాకు టవర్ చూడాలనుంది. నేను చూపిస్తా అన్నయ్య. థ్యాంక్ యూ సీను. ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య? మన ఇద్దరం అక్కడ కూర్చొని ఓడ్కా తాగాలనిపిస్తుంది సీను. తెస్తా అన్నయ్య.